ఖాళీగా ఉన్న వెంచర్లోని కరెంటు స్తంభాలకు ఉన్న అల్యూమినియం వైర్ల దొంగతనాలకు పాల్పడుతున్న ఒక ముఠాకు కృష్ణా జిల్లా కంకిపాడు పోలీసులు చెక్ పెట్టారు. విలాసాలకు అలవాటు పడి సులభ సంపాదన మోజులో నేరాలకు పాల్పడుతున్న ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేసి వారి వద్ద నుండి సుమారు 3 లక్షల విలువైన అల్యూమినియం వైర్లను స్వాధీనం చేసుకున్నట్లు కంకిపాడు సర్కిల్ ఇన్స్పెక్టర్ జె మురళీకృష్ణ విలేకరుల సమావేశంలో తెలిపారు. ఆదేశాలతో గన్నవరం డిఎస్పీ శ్రీ సిహెచ్ శ్రీనివాస గారి ఆధ్వర్యంలో ఈరోజు ఎస్ఏ సందీప్, సురేష్ బాబు వారి సిబ్బంది ఈ ఇద్దరు ముద్దాయిలను అదుపులో తీసుకుని చోరీ సొత్తు స్వాధీనం చేసుకోవడం జరిగింది. వీరు పగలు ఉల్లిపాయలకి ఇనుప సామాన్లు కొంటాము అనేటువంటి తిరుగుతూ రెక్కీ చేసి ఈ ఖాళీ వెంచర్లు అంటే ప్లాట్లో వేసినటువంటి వెంచర్లలో ఈ కరెంటు వైర్లు లాగి ఉంటాయి. ఆ 11 kV అల్యూమినియం వైర్లను రాత్రిపూట వచ్చి కత్తిరించి దాన్ని తీసుకుని పోయి కరిగించి వాటి ద్వారా చిన్న చిన్న పాత్రలు వస్తువులను తయారు చేసి వీళ్ళు అమ్ముతారు. రాబడిన సమాచారంపై ఈరోజు కంకిపాడులోని గాయత్రి విహార్ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి వెంచర్ వద్ద మళ్ళీ దొంగతనం చేయడానికి రావడం జరిగింది. ఆ క్రమంలో ఎస్ఏ సందీప్, సురేష్ బాబు వారి సిబ్బందితో వెళ్ళి చాకచక్యంగా వారిని